ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః శ్రీమహాగణాధిపతయే నమః శ్రీమహాసరస్వత్యై నమః శ్రీగురుభ్యో నమః హరి ఓం. మైత్రి మీడియా ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈరోజు మంగళవారం కనుక కుజగ్రహ మరియు కేతుగ్రహాల ధ్యాన శ్లోకాలతో మన శుభోదయం కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఓం ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. కేతువునకు ఫలాసు పుష్ప సంకాసం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనే ధ్యాన శ్లోకాలని అవకాశం ఉన్నంత వరకు పారాయణ చేసి సత్ఫలితాలు పొందగలరు. ఆంగ్ల తేదీ ప్రకారం తేదీ 19/12/2023 మంగళవారం, శ్రీ శోభకృతనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం, భద్రతిథి అయిన సప్తమి సాయంత్రం 4:09 వరకు ఉన్నది, పిమ్మట అష్టమి. ఈరోజు పూర్వభాద్ర నక్షత్రం రాత్రి 3:11 వరకు ఉన్నది, పిమ్మట ఉత్తరభాద్ర. ఈరోజు వర్జ్యం పగలు 10:43 నుండి 12:12 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:36 నుండి 9:20 వరకు, మరలా రాత్రి 10:35 నుండి 11:27 వరకు ఉన్నది. నేటి సూర్యోదయం 6:25 కాగా సూర్యాస్తమయం సాయంత్రం 5:21. నేడు మంగళవారం కనుక ఉత్తర దిశగా ముఖ్యమైన ప్రయాణాలు అనుకూలం కాదు, మరియు తూర్పు దిశగా చేసే ప్రయాణాలు లాభాన్ని సూచిస్తాయి. ఇక ఈరోజు శుభ సమయాలను పరిశీలిస్తే మంగళవారం కనుక సాయంత్రం వరకు ఏ విధమైన శుభాశుభ కార్యక్రమాలు ప్రారంభించడం మంచిది కాదు. తప్పనిసరి అయితే సాయంత్రం 5:20 నుండి 6 గంటల వరకు శుభ సమయం ఉన్నది ప్రేక్షకులు గమనించగలరు. ఈ శుభ సమయాలలో గృహోపకరణాల ప్రారంభాలు, ప్రయాణాలు మాత్రమే తప్ప శుభకార్యాల ముహూర్త నిర్ణయ విషయంలో జ్యోతిష్కుని సంప్రదించడం వలన కార్యానుకూలత కాగలదు. వర్జ్య దుర్ముహూర్త సమయాలలో ఏ విధమైన శుభాశుభ కార్యక్రమాలు ప్రారంభించుట మంచిది కాదు. స్వస్తి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.